అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలి. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ధర్మసాగరం మదర్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు మొదటి ఓటర్పై అవేర్నెస్ కార్యక్రమం విజయ్ నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువకులు అభివృద్ధిని చూసి ఓటేయాల అని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అయితే ఉపాధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వారికి ఓటు వెయ్యాలన్నారు. యువత రాజకీయాల్లో ఎంతో కీలకమని, మీరు ఖచ్చితంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని గురించి ప్రతి ఒక్కరికి వివరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడం కోసం అయ్యన్న పాత్రుడు ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సుంకల రమణమ్మ, చింతకాయల రాజేష్, గవిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. My first vote for 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 my first vote किसर में కాలేజ్ యాజమాన్యం రమణ గారు, మురళీ గారు, మన బుజ్జి గారు, మన యూత్ లీడర్స్ ఉన్నారు, ఐటీడీపీకి సంబంధించి ఉన్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా మై హార్ట్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ అట్ దిస్ నర్సింగ్ కాలేజ్. ఈరోజు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా would like to thank each and every one of the staff member in this college for inviting me for this wonderful program. Why it is wonderful program? First vote అనేది జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. Irrespective of politics, irrespective of the party, irrespective of the caste, creed, religion, vote is equal for everyone. అందరికి అర్థమవుతుందా కదా? ఇవ్వబడుతుందండి అందరికి ఇవ్వబడుతుందండి? పర్లేదు, ఓకే, పర్లేదు. అందరికి vote is equal for everyone. It's not about religion, it's not about caste, it's not about the poverty line, it's not about the below poverty line or above poverty line, but it is equal for everyone, women and men. So first vote is very important. అంతే కదా? సో ఫస్ట్ vote అనేది దేనికి వేయాలి అనేది యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఇండివిజువాలిటీ. మీ ఓన్ థాట్ ప్రాసెస్ తోనే యూ హ్యావ్ టు డిసైడ్ ఎవరికి ఓట్ వేయాలి. ఇక్కడ నో వన్ విల్ ఇన్సిస్ట్ యూ. ఇక్కడ ఏమో మేము కొన్ని ఫోటోలు తీసుకొచ్చామనో, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్తున్నారనో, లేకపోతే ఎవరో చెప్తున్నారనో మీరు డిసైడ్ అవ్వకూడదు. మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే మై ఫస్ట్ ఓట్ విల్ బి ఫర్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ హియర్? ఇట్ మైట్ బి యువర్ లైఫ్, it might be your infrastructure, it might be your surroundings. మీరున్న ఏరియా బాగుపడాలి డెవలప్మెంట్ అంటారు, మీరు వచ్చే రోడ్స్ బాగుపడాలి డెవలప్మెంట్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న అరకు ఏరియా తెలుసు కదా అందరికి? లంసింగ్ వెళ్ళారు ఎవరైనా? అక్కడ స్ట్రాబెర్రీస్ వెళ్ళారా ఫార్మ్ కి? ఒకరు వచ్చి నన్ను కలిశాడు. స్ట్రాబెర్రీస్ పట్టుకొని వస్తుంటామండి, మార్కెట్ లో అమ్ముతుంటామండి అని చెప్పారు. వచ్చినప్పుడు ఆ స్ట్రాబెర్రీస్ వేసుకొని వస్తాడు.
పక్కన ఎవరో స్టూడెంట్ వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు అంటాడు, రోడ్ల మీద ఇన్ని పాట్ హోల్స్ ఉన్నాయి కదా, పాట్ హోల్స్ అంటే కన్నాలు, ఇన్ని పాట్ హోల్స్ ఉన్నాయి కదా, ఏమన్నా నేను ఇబ్బంది పడుతున్నాను, నాకేం ఇబ్బంది ఉంటుందండి, మా స్కూల్ బస్ ఎక్కుతాను, మా కాలేజ్ బస్ ఎక్కుతాను, మా కాలేజ్కి వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, సో నాకేం ఇబ్బంది ఉండదు అంటాడు ఒక స్టూడెంట్. కానీ ఒక ఫార్మర్ ఏమవుతుందంటే ఆ స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చినప్పుడు కానీ, బనానాస్ తీసుకొచ్చినప్పుడు కానీ, తను పండించిన ఫామ్ తీసుకొచ్చినప్పుడు కానీ, ఏదైనా బాటిల్స్ ఉన్నప్పుడు తను మళ్ళీ మార్కెట్కి వచ్చి అది డంప్ చేసి లోపల ఆల్మోస్ట్ 20% బనానాస్ అని క్రష్ అయిపోతే లేవు, ఎందుకంటే బాటిల్స్ ఉంటాయి కదా. సో తను ఎంత లాస్ అవుతాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలుసా అందరికి? తెలిసిన అందరూ చేయలేదండి. వాట్ ఈస్ meant by per capita income? Per capita income అంటే yes exactly. సో మన ఎకానమీ ఎలా క్యాల్కులేట్ చేస్తాం? అలాగా మన ఇండియన్ ఎకానమీ బాగుందా లేదా, లేకపోతే మన రాష్ట్ర ఎకానమీ బాగుందా లేదా, దానికి మన జీడిపి చూసుకుంటాం, జిఎస్డిపి అంటారు మన స్టేట్. మళ్ళీ పర్ క్యాపిటా ఇన్కమ్ క్యాల్కులేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరి మీద. మన పర్ క్యాపిటా ఇన్కమ్ మైనస్ లోకి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? రాష్ట్రం అంటే ద స్టేట్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ డెట్స్. మన ఫ్యామిలీ ఉంది, మేము చదివించడానికి నాన్నగారు అప్పు చేయొచ్చు, దానికి ఈఎంఐ కట్టచ్చు. ఆయన శాలరీ ఒక రోజు ఆగిపోయింది అనుకో, అప్పుడు ఈఎంఐ ఎలా కడతారు, ఫీజు ఎలా కడతారు? అప్పుడు మళ్ళీ అప్పు తేవాల్సి వస్తుంది. అప్పు తెస్తే కుటుంబం అప్పుల్లో పడిపోతుంది. కాబట్టి స్లోగా ఏమవుతుందంటే జాబులు లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, డెవలప్మెంట్ లేకపోయినా కంపెనీస్ రావు, హాస్పిటల్స్ రావు, ఆఖరికి క్యాపిటల్ ఉండదు, క్యాపిటల్ కట్టడానికి డబ్బు ఉండదు. 12 లక్షల కోట్లతో అంటే 12 lakh crores తో అప్పుతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందంటే దట్ ఈస్ ద డిజాస్ట్రస్ పొజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ దిస్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ కంట్రీ అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో మీ థాట్ ప్రాసెస్ తోటి నో వన్ విల్ ఇన్సిస్ట్ యూ, no one will request you, no one has to put pressure on you. That shouldn't be immense pressure to vote first vote. First vote should be for freedom. First vote should be for development. First vote should be for development of infrastructure. First vote should be for the development of the state. First vote should be for the development of the poverty families. First vote should be for the development of the infrastructure and the poor, and the state condition has to raise. Adi first vote kunna value. దాన్ని మనం ఏం చేస్తామంటే when you go to the booth, ఎవరి పడతాడికి వేద్దాంలే, ఏముందిలే, నాకేం తెలుసు, నాకేం సంబంధం ఉంది పాలిటిక్స్ తో అనుకోవచ్చు. కానీ పాలిటిక్స్ ఇస్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఎవరు డబ్బులు వేయాలి, కరెక్ట్ గా డెవలప్మెంట్ ఉంటే ఎందుకు డబ్బులు పడవు, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు? కాబట్టి ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్ ఇస్ మై ఫస్ట్ ఓట్ టు సొసైటీ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో క్యాస్ట్ హియర్, irrespective of caste, religion, creed, everyone has to be equal. నేను అదే నేర్చుకున్నాను, నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. మన కాన్స్టిట్యూషన్ లో కూడా ప్రియాంబుల్ లోని అసలు కాన్స్టిట్యూషన్ రాసిందే అంబేద్కర్ గారు. We should be thankful to him. ఎందుకంటే ఒక అంబేద్కర్ గారు he had done his graduation in LSE, London School of Economics. It's a renowned university in the world. Columbia University, America. ఎప్పుడు 1920s లో, when he had no facilities, అసలు ఏ సరౌండింగ్స్ లో తనకు సపోర్ట్ లేకపోయినా కానీ he had done his graduation in most renowned universities like Columbia and లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ రోజు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి వెళ్తే ఎవరన్నా కానీ ఏం చేయండి, తప్పేం లేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి వెళ్తే ఆయన విగ్రహం ఉంటుంది బ్రిటిష్ ల్యాండ్ మీద. అలాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనం చూసుకుంటే irrespective of the caste, creed, religion, everyone has their own freedom. ఈక్వాలిటీ ఉండాలి. అందుకనే మై ఫస్ట్ ఓట్ టు సొసైటీ ఈక్వాలిటీ. మెన్ ఉమెన్ లేదు ఇక్కడ. పెప్సికో చైర్మన్ ఉమెన్, ఐసిఐసిఐ హెడ్ ఉమెన్,
ప్రతి దగ్గర కూడా ఉమెన్ ఇస్ లీడింగ్ ద వరల్డ్ నౌ. ఉమెన్ హ్యాస్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆఫింగ్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెన్ ఉమెన్ కాదు, ఇక్కడ సొసైటీ ఈక్వాలిటీకి మన ఫస్ట్ ఓట్. మై ఫస్ట్ ఓట్ ఇస్ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్. ఉమెన్ హ్యాస్ టు బి ఎంపవర్డ్. దానికి నేను ఐఎమ్ ప్రౌడ్ ఎనఫ్ టు సే దట్ చంద్రబాబు నాయుడు గారు is the first person to start Dwakra Sanghal. Dwakra group. You might ask me what is the reason to start Dwakra group? ఇంతకుముందు ఏం చెప్పారు, ఉమెన్ చదువుకోకూడదు, పెళ్లి చేసుకొని ఎవరో ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు ఏ స్థితిలో ఉంది మన ప్రపంచం అంటే పెద్ద పెద్ద కంట్రీస్ హెడ్స్ కూడా ఈరోజు ఉమెన్ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు 95 లో he had started this Dwakra groups. ఆ గ్రూప్స్ లో ఏమైందంటే ఉమెన్ కి ఎంపవర్మెంట్ జరిగింది, ఉమెన్ అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇదే మాట్లాడుతున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ లో ఎంతో మంది ఉమెన్ కూడా ఎంపవర్ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో యువర్ ఫస్ట్ ఓట్ షుడ్ బి ఫర్ ఎంపవరింగ్ ఉమెన్. మై ఫస్ట్ ఓట్ టు పావర్టీ ఎరాడికేషన్. పావర్టీ ఎరాడికేట్ అవ్వాలా లేదా? పావర్టీ ఎరాడికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలని ఒక టార్గెట్ మన లీడర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కంపెనీ వస్తే, ఒక హాస్పిటల్ వస్తే, ఇఫ్ యూ డూ జాబ్ ఇన్ దట్ హాస్పిటల్ యువర్ శాలరీ విల్ బి ఎ సపోర్ట్ టు యువర్ ఫ్యామిలీ. కానీ ఏమీ లేకపోతే ఏం చేయాలి? అసలు ఎడ్యుకేషనల్ హబ్ కింద నర్సీపట్నం తయారు చేయడానికి my father Ayana Papu garu had tried very hard and disseminated to any kind of corners of the villages so that you have to give awareness to them about the first vote. కాబట్టి మీ కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ప్లకార్డ్స్ అయితే నాయకుల ఫోటోలు ఉన్నాయి, అవి తీసేస్తాము. we are giving a neutral pamphlet to you. ఇది న్యూట్రల్ pamphlet. There is no photograph of any leader in this. I'm not campaigning here. I'm giving awareness to you. So దీంట్లో మిస్ కాల్ ఉంది. ఆ మిస్ కాల్ లో ఏంటి? 9686296862. I want to repeat it again. 9686296862. ఈ నెంబర్ కి if you are interested in having awareness about first vote and to whom you have to vote and మీరు ఎవరికి చెప్పవలసిన లేదు, because it's a confidential part and that right is given by constitution for you. కాబట్టి దీనికి మిస్ కాల్ ఇచ్చి మీ సపోర్ట్ ని తెలపండి. ఓకే, మేము ఫస్ట్ ఓట్ ని మీరు యూజ్ ఇట్ ఫర్ డెవలప్మెంట్ అని మీరు సపోర్ట్ ని తెలపండి. నేను ఇప్పుడు ఒకసారి స్లోగన్స్ చెప్తాను. మై ఫస్ట్ ఓట్ అన్నప్పుడు ఫర్ డెవలప్మెంట్ అని మీరు చెప్పండి. మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్. ఇంకా వాయిస్ ఇవ్వడం. మై ఫస్ట్ ఓట్. ఇప్పుడు ఎంపవర్ ఉమెన్. మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్. ఇప్పుడు జాబ్ మై ఫస్ట్ ఓట్. ఇప్పుడు సేఫ్ అండ్ క్లీన్ స్ట్రీట్స్. మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్, మై ఫస్ట్ ఓట్. So my first vote is for development. My first vote is for empowering women. Infrastructure development. My first vote is for good roads. My first vote is for good education. My first vote is for job opportunities. My first vote is for safe and clean streets. It's a wonderful opportunity to speak with you. It's a great message, I believe. And I want your insight as well. And you have a great environment and ecosystem in this college, and the teachers and the staff are doing phenomenally great job. If anything is there, we will always be there to support you. And ఒకటే ఏంటంటే ఈసారి మాత్రం your first vote should be for the state development and for Andhra Pradesh. Andhra Pradesh is very important state in this country.
It is contributing a lot for our nation. And agriculture is the main criteria in Andhra Pradesh. That's why it was coined as Annapurna Andhra Pradesh. Kabatti, manandaram kuda we have to be there to support Andhra Pradesh. Thank you very much.